పిలిపించుకున్నట్టు ప్రచారం ఉంది. అది కరెక్ట్ కాదు, ఆయన బెదిరించింది లేదు, పిలిచింది లేదు అని చెప్పి అక్కడ జరిగింది ఇది అని చెప్పి చెప్పినారు. అంటే ఒక విధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనని ఏదో థ్రెటన్ చేసి కిందకి పిలిపించింది కాదు అని చెప్పి సెటరైట్ చేసాడు రికార్డ్ ని. సో ఇన్ఫాక్ట్ ఆ విధంగా చెప్పి ఉండుంటే చిరంజీవి గారికి ఇబ్బంది వచ్చిండేది కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చిరంజీవి గారు థ్రెటన్ చేసినారు అనేది వచ్చిండేది కదా అభిప్రాయము. సో అసలు పాయింట్ ఇది పెట్టుకొని దీన్ని వేరే డైరెక్షన్ లో రాజకీయ లబ్ధి కొరకు తీసుకోపోతా ఉండదు. వాస్తవంగా నేను చెప్తాను, మా తండ్రి గారికి క్యాన్సర్ ఉన్నప్పుడు ఒక 2-3 years బ్యాక్ నేను బాలకృష్ణ గారికి చెప్పని కూడా చెప్పలేదు. వారు పర్సనల్ గా పోయి హాస్పిటల్లో రూమ్ లో పోయి మా తండ్రి గారిని 2 times విజిట్ చేశారు. అటువంటి మంచి మనసు ఉండే మనిషి బాలకృష్ణ గారు. సో ఈ విధమైన డిస్టర్బెన్సెస్ అన్నీ వచ్చినాయి కనుక అదేదో క్లారిఫికేషన్ కొరకు వారు చెప్పడం జరిగింది. దాన్ని వైఎస్ఆర్ వాళ్ళు లబ్ధి పొందే దాని కొరకు ఎట్లన్నా సరే కూటమి ప్రభుత్వం మధ్యలో ఒక డిఫరెన్సెస్ తీసుకొని రావాలా అని చెప్పి సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉండదు. నాకు అర్థమే కావటం లేదు. ఎవరో చిరంజీవి ఫ్యాన్స్ అని చెప్పి ఏదో అన్నారు అని చెప్పి మీరు ఇప్పుడే ప్రోమోలో అన్నారు. ఎవరండి చిరంజీవి ఫ్యాన్స్ లేదా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వచ్చి బాలకృష్ణ గారు అనేది నాకు అర్థం కాలేదు. జెన్యున్ ఫ్యాన్స్ ఎవరు అనరు. మీరు ఈ రోజు పోయి మీ కెమెరామ్యాన్ ని పంపించి అతి మాటలు మాట్లాడే వాళ్ళు ఎవరినో మీరు చెక్ చేయండి. వాళ్ళు వెనకాల వైసీపీ వాళ్ళు ఖచ్చితంగా లేకపోతే నన్ను అడగండి. అంటే దీపక్ రెడ్డి గారు నేనేది చూడకుండా కాదండి, నేనేది చూడకుండా అందులో నిజాలు లేకుండా నేను మాట్లాడను. నేను ఖచ్చితంగా చెప్పగలను, అఖిల భారత మెగా ఫ్యాన్స్ అధ్యక్షులు కూడా, అది వెంకటేశ్వర గారు చెప్తారు, అది ఇక పేరు నేను ప్రస్తావించిన అందరికీ ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది. చాలా దగ్గరగా చిరంజీవి గారితో ఉన్న ఆయన పెట్టిన మెసేజ్ అది మీకు చూపించమంటారా? క్షమాపణ చెప్పాలి, చెప్పకపోతే ఒప్పుకోండి. వర్మ గారు ఈ రోజు దయచేసి కొంచెము జెన్యున్ గా సిన్సియర్ గా మనం మాట్లాడాలి. షూర్. చిరంజీవి గారిని కాదు, ఓకే లెటస్ టాక్ ఫ్యాక్ట్స్. ఎందుకంటే వీళ్ళు చేసే దుష్ప్రచారంలో మనం పడకూడదు. చిరంజీవి గారిని అవమానకరంగా ఏమన్నా బాలకృష్ణ గారు వర్డింగ్ ఉందో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే నేను 4-5 సార్లు ఆ వీడియోని ప్లే చేసి విన్నాను. ఎక్కడ అవమానకరంగా మాట్లాడలేదు. చిరంజీవి గారు ఎవరు అప్పుడు ముఖ్యమంత్రి గారు రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని రావాయా అని చెప్పి పిలిచినట్టు ఎందుకు మమ్మల్ని రమ్మని చేయలేదు అనే విధంగా ఆడ పోర్ట్రే అయితే ఆ విధంగా థ్రెటన్ చేయలేదు అనే క్లారిఫికేషన్ ఇచ్చినారు. సో అది జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవం ఇచ్చినట్ట లేకపోతే ఆయన గౌరవం తగ్గించినట్ట? ఫస్ట్ పాయింట్. చిరంజీవి గారు నిలదీసినారు జగన్మోహన్ రెడ్డిని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కోపం వస్తుంది కదా, నన్ను నిలదీసేది ఏంది, నన్ను రమ్మంటం ఏంది అని చెప్పి. సో ఒక విధంగా ఇద్దరిని సేవ్ చేశాడు అక్కడ సిచ్యువేషన్, అంతే కదా. లెట్ us బి ఫ్రాంక్. సో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదన్నా ఇదిగో తప్పు చేసినాడు ఇది అని అన్నా, లేకపోతే చిరంజీవి గారిని ఇదిగో ఈ విధంగా తప్పు చేసినారు అని అన్నా దాంతో అర్థం ఉంది. సో ఫ్యాక్ట్ అక్కడ మనము పోవాలి. అసలు మీరు వాస్తవము ఈ రోజు ఈ విధంగా ఫిలిం ఇండస్ట్రీని వెనకాల వేసుకొని రావాలని చెప్పి వైసీపీ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఒక్కటి ఓపెనింగ్ వర్డ్ నేను చెప్పి నేను ముగిస్తాను. జియో నెంబర్ 35 తీసుకొని వచ్చి బెనిఫిట్ షోస్ ఆపి స్లాబ్ సిస్టమ్ తీసుకొని వచ్చి ఇబ్బంది పెట్టింది వీళ్ళు కాదా? తనిఖీలు అని చెప్పి సినిమా థియేటర్ని హెరాస్మెంట్ చేసింది వీళ్ళు కాదా? జే ట్యాక్స్ ఇవన్నీ థియేటర్లన్నింటినీ సీజ్ చేసింది వాళ్ళు కాదా? తర్వాత ఇంటికి పిలిపించుకున్న సీనియర్ ఆర్టిస్టులని నీ పేరేంది, నువ్వు ఎవడు నువ్వు అని చెప్పి అడిగి వాళ్ళని అవమానపరిచింది వీళ్ళు కాదా? హూ ఆర్ యూ అని అంటారు. ఇంటికి పిలిచి పేర్లు కూడా తెలియకుండా నువ్వు ఎవరు అని అంటే నువ్వు అంత లెక్కలేని మనిషి అన్నట్టు అది కూడా చేసినారు. సో అదే విధంగా స్టూడియోలకి ఇచ్చిన భూమి, గతంలో తెలుగుదేశం ఇచ్చిన భూములు కూడా వీళ్ళు రద్దు చేసినారు. ఈ విధంగా ఫిలిం ఇండస్ట్రీని సర్వనాశనం చేసింది వాళ్ళు కాదా? కానీ ఇండస్ట్రీని సర్వనాశనం చేసి అదే సినిమా డైలాగులు మాత్రము బాగా వాడుకుంటారు. ఇప్పుడు కొత్తగా రప్ప రప్ప ఇవన్నీ ఫిలిం డైలాగులు వస్తాయి, కానీ మీకు ఫిలిం ఇండస్ట్రీ మాత్రం వాళ్ళకి పనికి రాదు. దయచేసి ఇది మాత్రం గమనించాలా అని చెప్పి నేను కోరుతున్నాను. అదే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండస్ట్రీకి చేసిన మంచి పనులనే ఇంత పెద్ద లిస్ట్ ఉంది, అది నెక్స్ట్ రౌండ్ లో నేను చెప్తాను. సో వాస్తవంగా దీన్ని రాజకీయం చేయకూడదు. దీన్ని కావాలని వైసీపీ వాళ్ళు కుట్ర చేసి ఏదో ఒక డిఫరెన్సెస్ మా మధ్యలో తేవాలని చెప్పి చూస్తున్నారు. బాలకృష్ణ గారు ఒక మంచి మనిషి, మనస్తత్వం ఉండే మనిషి. ఏదైనా ఒక వర్డ్ ఇదో అదో కొంచెం మాట్లాడతారు, కానీ ఆ యాంగిల్లో తీసుకోకూడదు. నేను చెప్పకపోయినా
మా తండ్రి గారు హాస్పిటల్లో ఉండారని చెప్పి 2 సార్లు రూముకు పోయి చూసి వచ్చినారు అని అంటే అటువంటి మంచి మనిషి. మా ఫాదర్ ఇంకేదో హాస్పిటల్ తీసుకోపోతే కూడా పోలా, నేను పోను, నేను ఈడే ఉంటాను అని అన్నారు. సో అటువంటి హార్ట్ ఫెల్ట్ మనిషి అండి. సో నేనేదో బాలకృష్ణ గారిని వెనకాల వేసుకొని రావాల్సిన అవసరం లేదు. సో చెయ్యని తప్పుని ఆయన మీద రుద్ది ఎవరో ఏవో అంటున్నారు అని అంటాం అనేది కరెక్ట్ కాదు. ఎక్కడన్నా ఒక్క మాటన్నా అగౌరవంగా మాట్లాడినారా చిరంజీవి గారినో లేకపోతే పవన్ కళ్యాణ్ గారినో? మీరు 2 days బ్యాక్ ప్రెస్ ముందు ఏమన్నారు? ముందు నా తమ్ముడు పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తా ఉంది, ముందు మీరు అది చూడండి, తర్వాత నా సినిమా చూడండి అని చెప్పి 2 రోజుల క్రితము బాలకృష్ణ గారు ఓపెన్ గా మీడియాలో అనలేదా? సో ఇంత అన్నదమ్ములు ఫీలింగ్ పెట్టుకొని ఉంటున్నప్పుడు ఈ విధంగా లబ్ధి పొందేదాని కొరకు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి జూపూడి గారు అన్నారో లేదో తెలియదు కానీ జూపూడి గారు కూడా అసలు జూపూడి గారే మొదలుపెట్టింది దీన్ని. జూపూడి కాదండి దీపక్ రెడ్డి గారు, కాదు వినండి దీపక్ రెడ్డి గారు, అసలు మొదలుపెట్టిందే జూపూడి గారు. కాదు శకుడు, అప్పుడు మహాభారతంలో మనం వినేవాళ్ళం శకుడి ట్రిక్స్ అని చెప్పి. ఓకే, అసలు ఇప్పుడు లైవ్ చూస్తున్నాము, మీకు అందుకని కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఎట్లుంటుందో ఆ ట్రిక్స్ ఇప్పుడు అర్థం అవుతా ఉండే. రైట్, ఓకే. జూపూడి గారు ఏంటి సార్ ఇన్ని కుట్రలు చేస్తున్నారట, ఇంత దారుణాలు చేస్తున్నారట? అసలు ఈ ఇష్యూని మొదలుపెట్టిందే మీరు, ఫస్ట్ ప్రెస్ మీట్ మీదే, బయట ఉన్నది అది వేయమంటారు ఒకసారి వింటారా? దీపక్ బయట ఒక్క నిమిషం సార్, మీ బయట మీకే వేసి వినిపిస్తాను ఉండండి. ఒక్క నిమిషం, దానికన్నా ముందు చిన్న నాది విన్నపం, స్మాల్ రిక్వెస్ట్. మా పెద్దలు గాదే గారితో, మా అన్న కామ్రేడ్ ఫరూక్ గారితో, ఐ మీన్ అన్నతోటి మాట్లాడిస్తే దాని తర్వాత నేను మాట్లాడతాను. రైట్, ఓకే, షూర్ అండి. గఫూర్ గారు నమస్తే. గఫూర్ గారు సారీ. గఫూర్ గారు ఎలా చూడాలి సార్ బాలకృష్ణ గారి ఇష్యూ? మీరు సభలో మీకు తెలుసు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ రకంగా ఉంటాయో, సభలో ఎలా ఉండాలో అని చెప్పి, అంటే అన్ని రకాలుగా ట్రోల్ అవుతున్నారు ఇప్పుడు ఆయన. ఒకటి కాదు, ఆయన గతం వెలికి తీస్తున్నారు.